మున్సిపల్ ఎలక్షన్లు కూడా జరుగుతున్నాయి కదా సార్ రాష్ట్రంలో. ఎట్లా ఉండబోతుంది మున్సిపల్ ఎలక్షన్స్‌లో? నాకు తెలిసి ఈసారి అయితే మొన్న అయితే సర్పంచ్లు ఆ సింబల్ లేవు కాబట్టి గెలిచిన వాళ్ళంతా నా వాళ్ళే అని లెక్కేసుకున్నారు. ఇప్పుడైతే ఈపుల చింతపండు అయితే అట్టుగానే ఉంది. మహబూబ్‌నగర్ సొంత జిల్లానే చాలా చాలా సీట్ల వరకు యునానిమస్ అయినటువంటి పరిస్థితి. ఇగో ప్రియాంక గాంధీ గారు దొరికింది. ఓసారి వినండి, ఎంత పచ్చి అబద్ధం అంటే ఈమెది. मानसिक पेंशन मिलेगा। 2 लाख खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा। ట్రాన్స్లేటర్ అదంతా ఇంత మించి దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పు. ఇవన్నీ మున్సిపల్ ఎన్నికల్లో మొన్న సర్పంచ్లో ఏ సింబల్ గెలిచిన నా వాళ్ళు అని చెప్పుకున్నారు, కానీ ఇప్పుడు మున్సిపల్లో సింబల్లు ఉన్నాయి, గుర్తులు ఉన్నాయి, అవే ఉన్నాయి. ఇవాళ ఏందనంటే దాదాపుగా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు టికెట్లు కోసేసింది ఇవాళ. వాళ్ళందరూ కూడా చాలామంది వివిధ పార్టీలలోకి పోటీ చేస్తున్న పరిస్థితి. ఈరోజు బతికొచ్చిన కాంగ్రెస్ వాళ్ళు అంటే టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ టికెట్లు ఇచ్చుకొని ఈ పార్టీ మన టీడీపీ కంట్రోల్లో తెచ్చుకోవాలని. ఈడ పేరుకే రేవంత్ రెడ్డి, నడిచేదంతా చంద్రబాబు నాయుడే. ఇప్పుడు రేపు ఉద్యోగులు ఆయన మనుషులే రాబోతుండ్రు, దాదాపు 2,000 మంది. ఆల్రెడీ అడ్వైజర్స్ ఆయన మనుషులే ఇక్కడ మోపైనరు. చాలా వరకు ఈరోజు ఆయన కనుసనలనే ఈరోజు రాష్ట్రం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రేపు ఈ మున్సిపల్ ఎన్నికల్లో దీనిపైన కాంగ్రెస్ వాళ్ళు బయటోడు కాదు, కాంగ్రెస్ వాళ్ళే ఈరోజు దాన్ని ఒడగొట్టే పరిస్థితి ఉన్నది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మెదక్లా సుధీర్ కుమార్ ఉన్న పంచెలి సుప్రభాత్ రావు అని ఒక యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ కార్యకర్త వరకు ఉండే. ఆయన ఆడ పట్టుకొని ఉన్నప్పుడు మైనంపల్లి హనుమంతరావు వాళ్ళు బీఆర్ఎస్లో ఉండే. వాళ్ళ ఇళ్ళకి వచ్చి ఆయన కార్పొరేట్ టికెట్ వాళ్ళ ఎమ్మెల్యే స్థాయి వాళ్ళది ఎస్సీ మన మహిళా జనరల్ మహిళ అయితే వాళ్ళ బిడ్డకు సీట్ అడిగితే అది ఇవ్వకుంటే బీఆర్ఎస్కు పోయిన పరిస్థితి. అంటే అసోంటి వాళ్ళకు ఒరిజినల్ కాంగ్రెస్ నామినేట్ పోస్ట్ వదిలేయి, ఎమ్మెల్యేలు వదిలేయి, లాస్ట్లో కౌన్సిలర్ టికెట్లో కూడా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు పనికి రాకుండా పోయిండానంటే ఈరోజు బతికొచ్చిన వాళ్ళు పెత్తనం ఎంతవరకు పోయినా చూడు. రేపు ఆ సీటు ఓడిపోతుంది, దొరగొడుతున్నారు రేపు. నేను చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్, ఒక సీట్ చెప్తున్నా. అట్లా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే తీరులో ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక పెద్ద గుణపాఠము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం మున్సిపల్ ఎలక్షన్ల జబర్దస్త్ పడుతుందని అనుకుంటున్నా. ఈ రిజల్ట్ మొత్తోని రేవంత్ రెడ్డి స్థితి కూడా మారిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే రిమోట్ ఆంధ్రాలో ఉండి మొత్తం స్టీరింగ్ మొత్తం ఇక్కడ కంట్రోల్ ఇక్కడ జరుగుతుంది అనుకోవచ్చా? వాళ్ళే వచ్చి రాజకీయం చేస్తుండ్రు ఈయన కూర్చొని డైరెక్ట్ సెటిల్మెంట్ డైరెక్ట్ వాళ్ళే. సీఎం రమేష్ ఎవరు ఎక్కడికి వెళ్ళి వచ్చి చంద్రబాబు నాయుడు మనిషి కాదా? ఎవరు ఇచ్చిన వర్క్స్ ఇవాళ ఆయన వచ్చి ఆయన ఎవరికి వర్కులు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, కాంట్రాక్ట్లు ఏంది, ఫ్యూచర్ సిటీ ఎవరికి అనుసరణలో నడుస్తుంది, ఇవన్నీ కూడా ఆయన అనుసరణలో నడుస్తుంది మొత్తం కంప్లీట్గా. ఈరోజు చంద్రబాబు నాయుడు స్టీరింగ్, చంద్రబాబు నాయుడు పాలనే నడుస్తుంది. ఇలా దావోస్ ఇంట్రడక్షన్ ఈయననే ఇప్పించాడు, అమెరికా ఇన్వెస్ట్ ఇక్కడనే ఈయననే ఇప్పించాడు. లేకుంటే ఈయనకేం తెలుసు అక్కడ అమెరికా దావోస్, అక్కడ ఇవి ఉండాలి, స్విట్జర్లాండ్లో స్విస్ బ్యాంకులో అకౌంట్ ఉండాలి, ఇవన్నీ కూడా ఎవరిచ్చింది వీళ్ళకు? కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వం నడుస్తుంది. ఆయన నాయకత్వంలో ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుంది. పాత టీడీపీ వాళ్ళకు ఈరోజు అందలా లెక్కిస్తూ ఉంటారు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు చంపుతున్నారు. రేపు మున్సిపల్ ఎన్నికల్లో నాకున్న ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ వాళ్ళే చంపుతారు. ఓకే రైట్. ఇప్పుడు ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పిన గవర్నమెంట్ కూడా ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. అసలు జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పటివరకు కూడా రెడీ చేసింది కూడా లేదు వాళ్ళు. అండ్ నిరుద్యోగులను కూడా కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసమే ప్రభుత్వం వాడుకుంటుంది. 100% నాకు ప్రభుత్వం ఒకటి ఉందా అనేది అనిపిస్తుంది. ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అనేటోడు ఉందా అని కనబడుతుంది. మంత్రివర్గం ముందు అసలు క్యాబినెట్ సమావేశాలు నడుస్తున్నాయా అని అన్నట్టు కనబడుతుంది. ఈరోజు బ్రదర్ ఆ ప్రజాభవన్కు కంచె కూడా బీకిండ్రు కోదండరామ్ ఈయన అందరు తెలంగాణ మొదలుపోయి పటాకీలు కాల్చిండ్రు. ఇక రోజు ముఖ్యమంత్రి ఇక్కడ వస్తాడేమో అనుకున్నాం, ఒకరోజు కనబడ్డాడు, మళ్ళీ ఈ అల్లకలు కనవాళ్ళే. ముఖ్యమంత్రి వాడు ప్రభుత్వ భవనంలో ఉంటాడా, ప్రజాభవన్లో ఉంటాడా, లేకుంటే సొంత ఇంట్లో ఉంటాడా? నీవు ఇదో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 7 కోట్ల జనాభా, వారం రోజులల్లా 6 రోజులు ఆయన పొద్దుగాల 2 గంటలు ప్రజా దర్బార్ ఉండే, 4 కోట్ల మంది. కేసీఆర్ దర్బార్ ఎక్కడ బాయ్, రేవంత్ రెడ్డి దర్బార్ ఎక్కడ బాయ్? ఎంతమంది ప్రజలను కలిసేది వీళ్ళు? ఏడ కలిసేది? సొంత ఇళ్ళల్లో, సొంత ఫామ్ హౌస్లల్లో ఎందుకుంటారు మీరు? సెటిల్మెంట్లు దందాలు చేయనికి తప్ప. దందాలు చేసేవాడు సొంత ఇళ్ళల్లో ఉంటాడు. ఈరోజు ప్రభుత్వం చేసేవాళ్ళు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు మీరు ప్రజాభవనాలు ఉంటారు. ఇవాళ ఎవరు ఉంటారు? ఏ ముఖ్యమంత్రి సొంత ఇళ్ళు ఉన్నారా భారతదేశంలో? పోయి చూడండి,
అందరు ప్రభుత్వాల దగ్గర ఉంటారు, ప్రజలను నిత్యం కలిసే ప్రయత్నాలు చేస్తారు. కానీ తెలంగాణ అటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఆ తీరుగా ప్రభుత్వం పనిచేస్తలేదు. నాకు లేక వచ్చింది, కేవలం నాకు ముఖ్యమంత్రి ఇచ్చిండ్రు, నేను దోచుకుంటా, నా సింగిల్ పాయింట్ ఎజెండా, మీరు ఏమన్నా చేసుకోండి అనే తీరుగా ఈరోజు ప్రభుత్వం కొనసాగుతుంది. ఇక మాకు లేక మాకు అధికారం వచ్చింది, మేము మా పని మేము చేసుకుంటాం. ఇంకోటి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక అడ్వైజర్ ఉండే, కేవీపీ రామచంద్రరావు. ఏపీని మొత్తం ఆయన ఒక్కడు కంట్రోల్ చేసేది, జనాన్ని గెలిచేది, కార్యకర్తలకు సమన్వయం. ఇప్పుడు 5-6 ఉన్నారు. ఓడేమో బ్యాగులు మోస్తాడు, ఓడేమో సంచులు మోస్తాడు, ఓడేమో ఇంకో మోస్తాడు. ఇక నామినేటెడ్ పదవులు అయితే 100% సంచులు మోసిన వాళ్ళకే వచ్చినాయి అబ్బా, కార్యకర్తలు కాదు. నామినేటెడ్ పోస్ట్ నాకు తెలిసి ఒకడైతే పెట్టెలు మోసే. నా మీద అప్పుడప్పుడు కింద కామెంట్లు పెడతారు, ఈయన ఆ ఏజెంట్ ఈజీ ఏజెంట్ అని పెడతారు. పూర్తిగా సంచులు మోసి, ఇన్ఛార్జీల సంచులు మోసి, బ్యాగులు మోసి, వంగి దండాలు పెట్టి పక్క బౌన్సర్ డ్యూటీ చేసి చైర్మన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక పని చేయకుండా, ప్రోగ్రాం చేయకుండా. మీరు కూడా ఇక తెలంగాణ వాళ్ళు కూడా అసలు ఎవరు గుర్తుపట్టని వ్యక్తులయ్యారు. అంటే ఈరోజు పదవులు ఎవరికి ఇస్తారంటే పార్టీకి పనిచేసిన వాళ్ళు, ప్రజలకు పనిచేసిన వాళ్ళు కాదు. ఈరోజు సంచులు మోసేటోళ్ళు, బ్యాగ్ మోసేటోళ్ళు అడ్వైజర్లు అబ్బా. నామినేటెడ్ చైర్మన్లు బ్యాగులు మోసినోడు ఓకే, ప్రభుత్వ అడ్వైజర్లు ఇచ్చినోడు కూడా బొకేలు మోసేటోళ్ళకు, సంచులు మోసేటోళ్ళకు ప్రభుత్వ అడ్వైజర్లు పదవులు ఇచ్చిందంటే ఇక వాళ్ళ అడ్వైజర్లు ఏముంటాయి? ఎవరు అడ్వైజర్తో ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది? ఎట్లా నడుస్తుంది? రియల్ బ్రదర్, తెలంగాణ ఏర్పడ్డాక ఇంత దరిద్రమైన పాలన ఇక మారుతుంది అంటే అసలు మారే ఛాన్స్ లేకుండా చేసేసింది.